చినుకు చినుకు కలిస్తేనే వాన జడి వాన అవుతుంది. అడుగు అడుగు వేస్తేనే నడకైతుంది. రూపాయి రూపాయి కలిస్తేనే లక్ష రూపాయలు అవుతాయి. ఇట్లా మాటలు చెప్తుంటే పుస్తకాలల్లా గోడల మీద రాతలు చదువుతుంటే పాటించాలనిపిస్తుంది. ఒంట్లున్న కొవ్వు కరిగించుకోవాలని షిల్ల షిల్ల ఖర్చులు బంద్ పెట్టి ఇక పైసలు పోగు చేయాలని అనిపిస్తుంది. కానీ చాలా మంది అనుకున్న వరకే కానీ అనుకున్నది చెయ్యరు. కానీ గీ అన్న చేసిండు. కూసొని తింటే కొండలైనా కరుగుతాయి, ఖర్చు పెట్టుకుంటా పోతే కాసులైనా ఒడిచిపోతాయి. గాని గీ అన్న జాగ్రత్తగా జమ చేసిన 10 రూపాయల బండిలను బండ్ల షోరూంలకు పట్టుకొని వచ్చిండు. కవర్లున్న కాయిన్లను గుమ్మరిస్తుంటే పరిశాన చూస్తున్నాడు షోరూమ్ మేనేజరు. కాగితాల పైసలు ఇస్తే కట్టుకొత్తుతే మిషన్ గిర్రుమని గిరిక తిరిగి లెక్క చెప్తది. సెల్ ఫోన్ స్కాన్ చేసి మనీ సెండ్ చేస్తే ఒక్కసారి ఓడిచిపోతుంది. కానీ ఇన్ని గనం 10 రూపాయల కాయిన్లు ఎప్పుడు లెక్క పెట్టాలరా దేవుడా అన్నట్టు చూసిండ్రు కావచ్చు. ఒక్కో కవర్ గుమ్మరిస్తుంటే ఒడిచేటట్టు లేదు కదా ఈ కథ అనుకున్నాడు కావచ్చు కదా. కానీ 10 రూపాయల కాయిన్లు జాగ్రత్తగా జమ చేసి అన్న కష్టం అర్థం చేసుకున్నాడు కావచ్చు. ఓపికగా ఒకదాని మీద ఒకటి 10 పెట్టి మొత్తం లెక్క చేస్తే లక్షణంగా 1,10,000 రూపాయలు ఉన్నాయట. ఇన్ని రూపాయలు కూడా పెట్టిన ఈ అన్న పేరు కొండే రఘుపతి. యాదాద్రి భువనగిరి జిల్లా వెలిమినేడు అనే ఊర్లు ఉంటాడట. ఎన్నటి నుంచో బండి కొనాలనే కాయసు బలంగా ఉండేనట. కానీ మోటార్ సైకిల్ కొనే అన్ని పైసలు మొయ్యలేని భారం కాబట్టి ధైర్యం చేయలేదో, లేకుంటే అత్తగారే పెడతారని ఆశతో ఎదురు చూస్తే పెట్టుకున్న బొమ్మలు బంగారమైనయో మనకు తెలియదు. గాని ఇగో ఇట్లా పట్టి 10 రూపాయల కాయిన్లు జమ చేసిండట. ఎప్పటి రూపాయలు అప్పుడే ఖర్చు అవుతున్నాయి, ఏం చేయాలని ఆలోచించి 10 రూపాయల కాయిన్లను పగ్గాలు పెట్టి కట్టేసినట్టు ఒక్కొక్క దాన్ని ఓపికగా దాస్తే ఇగో గిన్ని రూపాయలుగా అనిపిస్తున్నాయి. ఇట్లా తీయగా నచ్చిన బండి బయటికి తీ అన్నట్టు షాతి ముంగటికి ఉబ్బిచ్చి ఊరుకొచ్చిండు కావచ్చు కాయిన్లు పట్టుకొని. పట్టుబడితే ఒగిట్లా పట్టాలి. మనసులో బలమైన కోరికుంటే మార్గం ఎట్లనో ఓ తిరుగు ఉంటది అనేది తెలుసుకోవాలి. అన్నం చూసి ఏ ఉత్త 10 రూపాయలే కదా అని జోబుల నుంచి తీసి నీళ్ళ తిరుగు ఖర్చు చేస్తే కథం అయిపోతూనే ఉంటాయి. కానీ కూడబెట్టుకుంటా పోతే ఒగిట్ల కుప్ప అవుతాయి. కాబట్టి మీకు కూడా ఏదైనా బలమైన కోరికుంటే గట్టిగా మనసులో తలుసుకొని 10 రూపాయల కాయిన్లను 20 రూపాయల కాయిన్లను 100 200 ఏదో ఒకటి అనుకొని మీ దగ్గరకు వచ్చినప్పుడు దాచి పెట్టుకోండి. ఏమో చెప్పలేం, మీరు బండే కొంటారో బంగారం కొంటారో లేకుంటే కారే కొంటారో లారే కొంటారో తెలియదు కదా. మరి ఇంకేంది గీసంటే ఆలోచన ఏముండ్రి. ఆల్ ద బెస్ట్. ఈ వాన ముసురుకు సల్లగాలికి ఇంత గరం గరం మిర్చి బజ్జో ఉడుకుడుకు పకోడో చేసుకొని తిని కడక్ షాయ్ గిలాసడు కడుపులో పోసుకుంటే ఏమన్నా ఉంటుందా? స్వర్గంగానే వస్తుంది కదా. అనుకునేటందుకు మంచిగానే ఉంది కానీ అన్నాన్ని దేవుకొని తింటందుకు సిలిండర్లు తక్కువ రేట్లు ఉన్నాయా? అన్నం కూరలు వండుకోనికే సరిపోక అడ్వాన్స్ బుకింగ్లు చేసినా రాక ఇంకా తిప్పల పడుతూనే ఉన్నామని మనం బాధపడుతున్నాం. కానీ ఇగో ఇక్కడ వాళ్ళంకా పిక్కరేలేనట్టుంది. పోన్రి, వాన వరదతో పాటుగా సిలిండర్లు కూడా ఫ్రీగా వస్తున్నాయి ఇళ్లకు. నమ్మరా? చూడురైతే. వాయమ్మనే ఒకటి కాదు రెండు కాదు, పుష్ప సినిమాలో ఎర్రచందనం దుంగలు నీళ్ళలో తేలుకుంటా పోతున్నట్టే అన్నన్ని సిలిండర్లు సినిమా షూటింగ్లో వాడే థర్మాకోల్ సిలిండర్ల లెక్క పోతూనే ఉన్నాయి కదా. మన తాన కాదు కానీ మహారాష్ట్రలో చవానే కాడున్న హెచ్పిసిఎల్ ప్లాంట్ కాడ దగ్గర పంటున్న వాగులు వంకల్లా ఒక్కటేసారి వరద విరిగి ముంచే వరకలా నింపినాయి ఖాళీగా ఉన్నాయి అన్ని కలిపి 3,000 సిలిండర్లు పారుతుంటా పాతాల గంగా నదిలో కొట్టుకొచ్చినాయి. ఇక అటుపంటున్న జనాలు అబ్బరి బిడ్డ వానొచ్చేనమ్మా వరదొచ్చేనమ్మా వానతో పాటుగా వరుస పెట్టి సిలిండర్లు వచ్చేనమ్మా అనుకుంటా నదిలకు దొరికినట్టు వేసుకోపోయారు. అసలే పిటాన పిరమున్నాయి సిలిండర్ రేట్లు. ఇటువంటి టైంలో లక్కు కొద్ది బలెజిక్కినాయని బాహుబలి లింగం ఎత్తుకున్నట్టు నదిలోకెళ్ళి సిలిండర్లు ఎత్తుకపోబట్టిన వీడియోలు మస్తు వైరల్ అయినాయి. ఇక ఈ ముచ్చట బయటకు వచ్చే వరకు అక్కడ జిల్లా కలెక్టర్ స్ట్రిక్ట్ ఆర్డర్లు వేసినట. నదిలో కానీ ఒడ్డు కొట్టుకొచ్చిన సిలిండర్లు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తాకొద్దు, ఇంటికి పట్టుకపోవద్దు. ఏ సిలిండర్లో ఎంత గ్యాస్ ఉంటుందో తెలియదు. మీదికెళ్ళి స్పీడ్ మీద నదిలో కొట్టుకొచ్చినాయి కాబట్టి వీటిని ఓపెన్ చేసినా వాడినా డేంజర్ ఉంటుంది, పేలినా వేలొచ్చు. పుక్కట్లో దొరికింది కదా అని వాడ చూస్తే పానాల మీదకే వస్తుందని చెప్పిరట. ఇక ప్లాంట్లో మొత్తం ఎన్ని సిలిండర్లు పోయినాయి, అందులో ఎన్ని ఖాళీవి ఎన్ని సగం నింపినాయి ఎన్ని నిండువి అని అన్ని ఆన్లైన్లలో రిజిస్టర్లలో లెక్క రాసి కాయిదాల్లో కరెక్ట్ చూసుకొని కొట్టుకుపోయిన సిలిండర్లు దొరకబట్టే పనిలో పడ్డారు అప్పుడే ఆఫీసర్లు. పబ్లిక్ కూడా ఎవరికి ఏ సిలిండర్ కానొచ్చినా ఆఫీసర్లకు ముచ్చట చెప్పాలని చెప్పారు కూడా. కానీ చూడురే వాహనాలు వరదలు చేయంగా ఒక్కోతాను ఎసంటి తిప్పలు మోపైతున్నాయో ఏం కథనో.